శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. మన ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ తల్లి కొలువై ఉండాలంటే ఏం చేయాలి? లక్ష్మీ తల్లి కొలువై ఉండాలంటే ఏం చేయాలండి? అమ్మవారిని ఆరాధన చేయాలి. ఇష్టాజ్ఞాన క్రియాశక్తి అమ్మవారే. లలితాపరా భట్టారిక మహాత్రిపుర సుందరి ఆవిడే లక్ష్మి, ఆవిడే సరస్వతి, ఆవిడే సమస్తము అయ్యి ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఏ గృహమందు జరిగితే ఆ గృహంలో నిరంతరం సర్వశుభమంగళాలు కలుగుతాయి. ఎవరైనా సరే ఆడవారు ప్రతి పౌర్ణమి రోజున కూడా ఉదయకాలమే లేచి తలస్నానం చేసి మీ ఇంట్లో అమ్మవారిగా చక్కగా మనం కేదారేశ్వర స్వామి వ్రతానికి ఎలాగైతే మొన్న కలశం పెట్టుకున్నామో అలాగే పౌర్ణానికి మీ ఇంట్లో అమ్మవారి పీఠలో, మీ పూజా పీఠలో ఒక చక్కగా ఇత్తడి పళ్ళెం పెట్టుకుని దాని నిండుగా బియ్యం పోసి ఒక తమలపాకు పెట్టి ఒక కలశం ఏర్పాటు చేసుకోండి. అదే లలితా పరాభట్టారిక అని అనుకోండి. ఆవిడే లక్ష్మీ సరస్వతి లలితా త్రిపుర సుందరి. చక్కగా కలశంలో నీళ్ళు వేసి కొబ్బరికాయ పెట్టి మామిడి కొమ్మ పెట్టి పుష్పాలతో అలంకరించండి. అలంకరించి ఆ కలశం చుట్టూ 9 నవదీపాలు వెలిగించండి. నవదుర్గా స్వరూపంగా ఒక తమలపాకు వేయడం, ఒక ప్రమితి పెట్టడం, 3 ఒత్తులు వేయడం, చక్కగా ఆవినేతితో దీపం పెట్టడం. ఇలా 9 దీపాలు వెలిగించండి. ఈ 9 దీపాలు కూడా ప్రథమే శైలిపుత్రి, ద్వితీయే బ్రహ్మచారిణి, తృతీయే చంద్రఘంటేచ అని చెప్పేసి 9 మంది నవదేవతలతో కూడినటువంటి సర్వమంగళ స్వరూపిణి లలితా పరాభట్టారిక. ప్రతి పౌర్ణానికి కూడా ఉదయం చక్కగా 9 దీపాలు వెలిగించండి. లలితా సహస్రనామాల్ని పారాయణం చేయండి. అమ్మవారికి కాస్త క్షీరానాన్నం ఉండి నైవేద్యం పెట్టండి. కుంకుమ పూజ చెయ్యండి. ఎర్రటి పుష్పాలతో ఆరాధన చేయండి. మా గృహమందు ఉన్నటువంటి సకల దారిద్ర్యాలు తొలగి లక్ష్మీ కటాక్షం కావాలని మనసులో స్మరించుకోండి. ఇలాగా 9 పౌర్ణములు మీరు ఉదయం సాయంత్రం పౌర్ణమి పూట చేసి ప్రతి పౌర్ణానికి కూడా సాయంకాలం పూజ అయిన తర్వాత 3 పేరంటాలకి తాంబూలం ఇచ్చి వారి చేత ఆశీర్వచనాన్ని పొందితే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ తల్లి కొలువై ఉంటుంది. మీ దాంపత్యం బాగుంటుంది, మీ సంతానం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటుంది. కనుక అమ్మవారి యొక్క ఆరాధన పౌర్ణమి రోజున ఈ విధంగా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.